హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక హరీష్ వ్లాగ్స్. స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను గోందు, నువ్వులు, పల్లీలు మరియు బెల్లం పాకం లడ్డూలు చేస్తున్నాను. ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఎముకల బలానికి, నడుము నొప్పితో బాధపడేవారికి చాలా మంచిది. కావలసిన పదార్థాలు: గోందు ఎడిబుల్ గమ్ అరకప్పు, నువ్వులు 1 కప్పు, పల్లీలు వేరుశెనగ గుళ్ళు 1 కప్పు, బెల్లం తురుము 1.5 నుండి 2 కప్పులు మీ తీపికి తగినట్టు, నెయ్యి 3 నుండి 4 టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: ముందుగా స్టవ్పై ఒక పాన్ పెట్టి 2-3 చెంచాల నెయ్యి వేసి వేడి చేయండి. నెయ్యి కాగాక మంటను పూర్తిగా తగ్గించి గోందును కొద్ది కొద్దిగా వేస్తూ వేయించాలి. గోందు పాప్కార్న్లాగా తెల్లగా ఉబ్బే వరకు వేయించి పక్కకు తీసుకోనాలి. లోపల పచ్చిగా ఉండకుండా బాగా వేగనివ్వాలి. అదే ప్యాన్లో పల్లీలను దోరగా వేయించుకోండి. అవి చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత నువ్వులను వేసి చిటపటలాడే వరకు తక్కువ మంటపై వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి. పల్లీలు మరియు గోందును మిక్సీ జార్లో వేసి కాస్త బరకగా కోర్స్ పౌడర్ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు వేరే మందపాటి గిన్నెలో లేదా కడాయిలో బెల్లం తురుము వేసి స్టవ్పై పెట్టండి. బెల్లం కరిగాక పాకం చెక్కింగ్ ముదురు పాకం. ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా మరుగుతున్న బెల్లం పాకం వేయండి. ఆ పాకాన్ని చేత్తో తీసి ఉండలా చేస్తే గట్టిగా అవ్వాలి. పాకం రాగానే స్టవ్ ఆపేసి వెంటనే అందులో వేయించిన నువ్వులు, పల్లీ ముక్కలు, నెయ్యిలో వేయించిన గోందు పొడి వేసి వేగంగా కలపండి. ఈ మిశ్రమమంతా బాగా కలిసాక కాస్త వేడిగా ఉన్నప్పుడే చేతులకు కొద్దిగా నెయ్యి లేదా తడి రాసుకుని గబగబా లడ్డూలుగా చుట్టేయాలి. మిశ్రమం చల్లబడితే గట్టిపడిపోయి లడ్డూలు రావు. ఒకవేళ గట్టిపడితే స్టవ్ మీద 1 నిమిషం ఉంచితే మళ్లీ మెత్తపడుతుంది. చిట్కా: గోందును ఎప్పుడూ ఎక్కువ మంటపై వేయించకూడదు. పైన వేగినట్టు అనిపించినా లోపల గట్టిగా ఉండి పంటికి అంటుకుంటుంది. కాబట్టి సిమ్లోనే వేయించాలి. ఈ లడ్డూలను గాలి చొరబడని డబ్బాలో అంటే ఎయిర్ టైట్ కంటైనర్లో దాచుకుంటే నెల రోజులపాటు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. రోజుకు 1 తింటే హెల్త్కి చాలా మంచిది. మీకు గనక నా ఈ రెసిపీ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఉంటాను. బాయ్.